అంటే లవ్లీలో కూడా లవ్లీ లవ్లీ అనే సాంగ్ అది ముందే ఎక్స్పెక్టెడ్ అండి. నేను లవ్లీ లవ్లీ సాంగ్, చోరీ చోరీ, లేకపోతే నిన్ను చూసిన క్షణమున, ఇవన్నీ మేము ఫస్ట్ ఇన్స్టెంట్ హిట్స్ అనుకున్నాం. అంటే బాణీలు కట్టడంలో కానీ స్వరాలు చేయడంలో అంటే క్లాసికల్ టచ్, అంటే క్లాసికల్ నేర్చుకుంటే కాస్త ఉపయోగపడుతుంది అంటారు మీరు? అంటే అడ్వాంటేజ్ అండి, ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం మనకు తెలుస్తుంది. అంటే అంటే క్లాసికలే అవసరం అని చెప్పలేను, బట్ అది డెఫినెట్గా ఉంటే చాలా అడ్వాంటేజ్. అండ్ ఇంకా ఎక్కువ ఇంప్రూవైజ్ చేయొచ్చు అండ్ మనకు తెలుస్తుంది మనం ఏం చేస్తున్నాం. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీతో ఓ మాట చెప్పాలి. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీ గుండెల్లో చోటు కావాలి. రన్న 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 రన్న. ఒక ట్యూన్ ఇచ్చే ముందు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేది ఏంటి? ఈ సిచ్యువేషన్, ఆ స్టోరీ, దాని లీడ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ లీడ్. కొన్నిసార్లు స్టోరీ నరేట్ చేసేటప్పుడే సాంగ్స్ చేయడం జరిగింది. మన చోరీ చోరీ అలా జరిగింది లవ్లీలో, స్టోరీ నరేషన్ అప్పుడే. ప్రియా ప్రియా కూడా అదే సేమ్ థింగ్. అంటే మీరు సినిమాలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏది ప్రాధాన్యంగా మీరు తీసుకుంటారు? ఒక కథానాయకుడా లేదా ఒక మెయిన్ స్టోరీ అండ్ నాకు మ్యూజిక్ ఎంత స్కోప్ ఉంది అది చూస్తున్నాను నేను. ఇటీవల చాలా ఛానల్లో మ్యూజిక్ కాంపిటీషన్స్ వస్తున్నాయి, చాలా మంది కొత్త సింగర్స్ వస్తున్నారు, చిన్నపిల్లలు కూడా పాడుతున్నారు. సో అలాంటి వారికి ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశాలు ఉంటాయంటారు? అంటే డెఫినెట్గా ఇప్పుడు చాలా ట్రెండ్ చేంజ్ అయిపోయింది, చాలా టాలెంటెడ్ సింగర్స్ వస్తున్నారు అండ్ వాళ్ళకి ఎక్స్పోజర్ కూడా బాగుంది ఇప్పుడు టీవీ ఛానల్స్ ద్వారా. ఎక్స్పోజర్ ఎంత ఎక్స్పోజర్ ఉందంటే లైక్ ఆ ఎక్స్పోజర్ కొంచెం బ్యాడ్ కూడా అవుతుంది. ప్రతి వాళ్ళు ఛానల్స్ ఈ పబ్లిసిటీ ఉంటుంది కదా, దానికి అలవాటు పడిపోతున్నారు. ఎందుకంటే ఒక రియాలిటీ షోలో ఏదో ఫస్ట్ వచ్చారనుకోండి, అతను సెలబ్రిటీ అయిపోతున్నాడు దెన్ అండ్ దేర్. ఒక 2-3 monthsలో ఈజ్ బికమింగ్ ఏ సెలబ్రిటీ అనమాట. వాట్ నెక్స్ట్ అంటే అది అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే మ్యాక్సిమం ఇప్పుడు ప్రతి ఒక్క ఎపిసోడ్కి అంటే లైక్ ఒక రియాలిటీ షో జరుగుతుందంటే అందులో కనీసం ఒక 5 to 10 సింగర్స్ బయట ఎస్టాబ్లిష్ అవుతున్నారు. దాని తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ ఇమీడియట్గా వస్తుంది ఒక 3 months తర్వాత. అలా ఎంతమంది అంటే సిన్సియర్గా ఇప్పుడు కొంచెం ఆ సెలబ్రిటీ దీనికి అలవాటు అయిపోతున్నారు. అది దాంట్లో ఏమవుతుందంటే కొంచెం మ్యూజిక్ ప్రాక్టీస్ అనేది కాన్సన్ట్రేషన్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అదొక్కటి అనిపించింది నాకు. అంటే రాదర్